హాయ్ ఫ్రెండ్స్, మిత్రులారా, కొంచెం లాంగ్ టైంలో ఈ వీడియోస్ పెట్టుకోకుండా మీ ముందుకి రావడం జరిగింది. కారణం ఏంటంటే వేరే ప్రోగ్రామ్స్ టూర్ ఉండటం వలన మీకు డైలీ వీడియోస్ని మీ ముందుకి తీసుకురాలేకపోయాను. ఇక్కడ నుంచి ప్రతిరోజు వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తాను. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి యూట్యూబ్లో ఉన్న శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏపీ టెట్, టీఎస్ టెట్, డిఎస్సి, అదేవిధంగా గ్రూప్ 4 తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ మిగిలినటువంటి 50,000 పోస్టులకు సంబంధించినటువంటి సమాచారం మొత్తం మా దగ్గర దొరుకుతుంది కాబట్టి, లభ్యమవుతుంది కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఫాలో అవుతూ మరి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను ఏం చెప్తానంటే ఈ వీడియోలో, మరి ఈ నెలలో సార్ నోటిఫికేషన్ వస్తాయి అన్నారు కదా, 1180 పోస్టులు 15 నోటిఫికేషన్లు వస్తాయి అన్నారు కదా, గ్రూప్ 4 ఇవన్నీ వస్తాయి అన్నారు కదా ఏపీపీఎస్సి సంబంధించి. అంటే ఒక చిన్న టెక్నికల్ సమస్య వలన ఈ నెలలో, బహుశా ఈ నెల అంటే ఇంకా 31వ తారీఖు కూడా ఉంది కాబట్టి, చిన్న టెక్నికల్ సమస్య వలన ఆగిని. ఏంటి ఆ టెక్నికల్ సమస్య అంటే, ఒక జియో ఒకటి రావాలి. ఆ జియో ఏంటంటే, ఇంతకుముందు ప్రిలిమ్స్, మెయిన్స్ ఉండేవి 2 ఎగ్జామ్స్. ఇప్పుడు ప్రిలిమ్స్ రద్దు చేసి ఒకే ఎగ్జామ్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి, సో దానికి సంబంధించినటువంటి జియో ఒకటి రావాలి. అదేవిధంగా నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఇచ్చారు కాబట్టి, ఒకవేళ ఆ రిజర్వేషన్లో పోస్టులు మిగిలిపోతే ఆ మిగిలినటువంటి పోస్టులు ఎవరికి ఇవ్వాలి దాని మీద ఒక క్లారిఫికేషన్. ఈ 2 క్లారిఫికేషన్లు రావాలి. అది రేపా మాపా అనేటటువంటిది వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి. కాబట్టి ఒక రోజు అటు ఇటు, 4-5 రోజులు అటు ఇటుగానే మీకు నోటిఫికేషన్లు తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వస్తాయి. ఎందుకంటే జియోలన్నీ కూడా రెడీ అయిపోయినాయి కాబట్టి, వచ్చేసినాయి కాబట్టి, ఆల్రెడీ ప్రభుత్వం కూడా దీనికి నోటిఫికేషన్లు ఇవ్వమని ఎప్పుడూ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఎప్పటికప్పుడు మరి దీన్ని తెలుసుకుని మీరు ముందుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను. దాని గురించి అంటే ఈరోజు రాలేదు, ఈ నెలలో రాలేదు అని మీకు ఏమైనా డౌట్ వద్దు. ఈ నెల రాకపోతే ఫస్ట్ వీక్లోనైనా ఒక 4-5 రోజులు అటు ఇటుగానో మీకు నోటిఫికేషను వస్తుంది. అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైము ఎక్కువగా ఉండదు మీకు. కాబట్టి ఇప్పటి నుంచే మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. మాకు సంబంధించినటువంటి ఈ గ్రూప్ 4కు సంబంధించినటువంటి వర్క్ మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయింది. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం నోటిఫికేషన్ వచ్చిన వెంటనే రిలీజ్ చేయడమే తర్వాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్, తర్వాత టెట్, అదేవిధంగా గురుకులకు సంబంధించినటువంటి పోస్టులు, డిఎస్సీలు కొద్ది పోస్టులు, ఈ విధంగా రకరకాల పోస్టులకి నోటిఫికేషన్లు రెడీ అయిపోయినాయి. మరి ముందు ఫస్ట్ కానిస్టేబుల్, తర్వాత టెట్, ఇవన్నీ కూడా ఈ నెలలో సెప్టెంబర్లో మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉంది. మరి ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. మిత్రులారా, మీకు భూదేవి ఆదర్శం కావాలి. ఎందుకంటే ఓపిక, సహనానికి ఎక్కువ ఉంటుంది భూదేవికి. మీకు సూర్యుడు ఆదర్శం కావాలి. ఎందుకంటే ఎప్పుడూ తన యొక్క సూర్య కిరణాల ద్వారా మనకి వెలుగునిస్తూ, మనకు శక్తినిస్తూ, మనకు కావలసినటువంటి ఆహార పదార్థాలను కిరణజన్య సంయోగక్రియ ద్వారా మనకు అందిస్తున్నటువంటి సూర్యుడు ఆదర్శం కావాలి. ఎప్పుడు సూర్యుడికి ఏమైనా అలసట ఉంటుందా? భూదేవికి ఏమైనా అలసట ఉంటుందా? మీకు చెట్టు కూడా ఆదర్శం కావాలి. ఎందుకు చెట్టు ఆదర్శం కావాలి అంటున్నానంటే, ఎదిగిన కుదరది ఒదిగేటటువంటిదే చెట్టు. ఎంత పెద్ద వటవృక్షమై ఎదుగుతుందో అంత వంగి ఉంటుంది. మరి మనకు కూడా అలాంటి స్వభావం ఉండాలి.
ఎదిగిన కొద్దిగా ఒదిగేటటువంటి స్వభావం ఎవరికైతే ఉంటుందో వారు ఇంకా ఎదుగుతారు. గడియారం ఆదర్శం కావాలి. ఎందుకంటే గడియారం ముళ్ళు ప్రతి గంటకి ఖచ్చితంగా గంటకి నిమిషం తక్కువ లేకోకుండా నిమిషం ఎక్కువ లేకోకుండా ఏ విధంగా అయితే అలారం మోగుతుందో గడియారం ముళ్ళు గంటకొచ్చి ప్రతి గంటకి మోగుతుందో ఆ విధమైనటువంటి క్రమశిక్షణ మీలో అలవడాలి. నేను ఒక మాటలో చెప్పాలి అంటే నేనేం చెప్తానంటే ప్రకృతి మనకు ఆదర్శం. ప్రకృతి ఎన్నో పాఠాలు నేర్పుతుంది, ఎంతో క్రమశిక్షణ నేర్పుతుంది. పొద్దున్నే లేచినంటే సూర్యుడు ఉదయిస్తాడు అంటే ఈరోజు ఉదయించి రేపు ఉదయించడా? ఎన్ని గాలివానలు వచ్చినా, ఎన్ని వర్షాలు వచ్చినా, ఎన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినా సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు. సూర్యుడు తన పని తను చేసుకుంటూనే ఉంటాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ భ్రమణం చేస్తూ పరిభ్రమణం చేస్తుంది. అంటే సూర్యుని చుట్టూ తిరుగుతుంది. నేను ఈరోజు తిరిగాను, రేపు నిద్రపోతాను, నాకు అలసట వచ్చిందని భూమి అనుకుంటుందా? అనుకోదు. ఎందుకంటే ఎప్పుడు 24 గంటలు అట్లా తిరుగుతూనే ఉంటుంది. మనకి కావలసినటువంటి వెలుతురునిస్తూ సూర్యునికి మరి దాని ఫేస్ సూర్యుని వైపు వచ్చినప్పుడు వెలుతురునిస్తూ, తన బ్యాక్ సైడ్ సూర్యుని వైపు ఆపోజిట్లో ఉన్నప్పుడు మరి చీకటినిస్తూ ఎప్పటికప్పుడు మరి భూమి మనకు కావాల్సింది ఆ విధంగా చేస్తుంది. పక్షులు ప్రతిరోజు ఉదయం తన గ్రూపుతో ఒక సంఘంగా ఒక లైన్గా వెళుతూ ఉంటాయి. ఎక్కడికి? ఆహారం కోసం ప్రతిరోజు ఉదయం 6ంటికి, మార్నింగ్ 6ంటికి తన ఆహారం కోసం వెళుతూ ఉంటాయి. సాయంత్రం అయ్యేటప్పటికీ సంధ్యావేళ సమయంలో సూర్యుడు అస్తమిస్తున్నటువంటి సమయంలో మరి అదే పక్షులు మరలా అదే గ్రూపుగా మళ్ళీ తన గూటికి వెళుతూ ఉంటాయి. ఇది దైనందిక జీవనం అన్నమాట. నేను ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ కూడా చదువు అనేటటువంటిది కూడా దైనందిక జీవనంలో ఒక భాగం అయ్యాలన్నమాట. అంటే ఈరోజు ఎగ్జామ్ కోసం చదువుతున్నాను, ఈరోజు నోటిఫికేషన్ వస్తుంది చదువుతాను, రేపు నోటిఫికేషన్ వస్తుందనేటటువంటిది ఆ ఉద్దేశంతో చదువుతాను అని కాకుండా చదువు అనేటటువంటిది నీ జీవితంలో ఒక భాగం కావాలి. చదువు అనేటటువంటిది ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నీవు ఏ విధంగా అయితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పడుకున్న తర్వాత కూడా ఆక్సిజన్ని, అదేవిధంగా ఆహార పానీయాల్ని ఏ విధంగా అయితే తీసుకుంటావో అవి లేకపోతే మనం బ్రతకలేమో, మరి చదువు లేకపోతే కూడా మనం బ్రతకలేము. ఆ విధంగా మీరు చదువు అనేటటువంటి ప్రేమించాలి. యు లవ్ చదువు, యు లవ్ ఎడ్యుకేషన్. ఎవరైతే ఈ విధంగా ఎడ్యుకేషన్ ప్రేమిస్తారో వాడు గొప్పవాడవుతాడు. నిన్ను తీర్చిదిద్దేది చదువు, నిన్ను ఒక స్థాయికి తీసుకెళ్లేది చదువు, నీకు పేరు ప్రతిష్టతలు తీసుకొచ్చేది చదువు, నిన్ను ఒక మంచి మనిషిగా చేసే చదువు, నిన్ను పరిపూర్ణమైనటువంటి మానవుడిగా తీర్చిదిద్దేటటువంటిది చదువు, నీకు ఆదాయ మార్గాలను సమకూర్చేటటువంటిది చదువు, నీ లైఫ్ని అత్యున్నత స్థాయిలో లీడ్ చేసేటటువంటిది చదువు. అందువల్ల మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్ని ఖర్చులు ఉన్నప్పటికీ కూడా, ఎంత కష్టాలు ఉన్నప్పటికీ కూడా చదువుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే స్కూల్స్ని డెవలప్ చేయడం కానీ, పిల్లలకి అమ్మఒడి ఇవ్వడం కానీ, వివిధ విద్యా పథకాలు ఇవ్వడం ద్వారా కానీ, ఈ విధంగా ఇవ్వడం వలన ఏమవుతుందంటే పిల్లల యొక్క ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా చదువుకోండి, చక్కగా చదువుకోండి. ఈ తాత్కాలిక ఇవన్నీ కూడా తాత్కాలికం. నోటిఫికేషన్ రావు, నోటిఫికేషన్ చేయి, ఇవన్నీ కూడా తాత్కాలికం, ఎప్పుడు వస్తానే ఉంటాయి. ఒక 100 సంవత్సరాల వరకు కూడా నోటిఫికేషన్ ఇట్లాగే వస్తూ కొన్ని ఆగుతూ ఉంటాయి, వస్తూనే ఉంటాయి. అంతేగాని కొన్ని రోజుల వరకు నోటిఫికేషన్ వస్తాం, కొన్ని రోజుల వరకు నోటిఫికేషన్ రాకుండా ఉంటాం, ఇవన్నీ ఏమి ఉండవు. జనాభా పెరుగుతున్నారు, ఫలితంగా ప్రభుత్వాల యొక్క ఆలోచన కూడా పెరుగుతూ ఉన్నటువంటి జనాభాకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్లు అనేటటువంటి దే కంటిన్యూస్ ప్రాసెస్.
ఒక నెలలో ఉండొచ్చు, ఒక సంవత్సరం ఉండొచ్చు, మళ్ళీ ఉండొచ్చు, మళ్ళీ ఉండకపోవచ్చు. ఈ విధంగా మరి అప్ అండ్ డౌన్స్తో నోటిఫికేషన్లు కంటిన్యూషన్గా వస్తూ ఉంటాయి. కాబట్టి దానికి సంబంధం లేకుండా మీరందరూ చక్కగా శ్రద్ధగా చదువుకోండి. నెక్స్ట్ ఈ వీడియోలో పేపర్ న్యూస్ ఏంటంటే, ఈడబ్ల్యూఎస్ కోటా కొలువులు వస్తాయా? సెప్టెంబర్లో నోటిఫికేషన్. అంటే ఆగస్టు 31 అయిపోతుంది కాబట్టి 31 అయిపోతుంది కాబట్టి సెప్టెంబర్లో అంటే 31 నుండి ఏ రోజైనా మీకు శుభవార్త వింటారు. 31 నుండి సెప్టెంబర్లో ఏ రోజైనా, ఏ నిమిషమైనా, ఏ గంట అయినా మీరు మంచి శుభవార్త వింటారు. కాబట్టి ఆ శుభవార్త కోసం వెయిట్ చేయండి. ఆ శుభవార్తతో సంబంధం లేకోకుండా మీ యొక్క డ్యూటీని మీరు చేయండి. కాబట్టి సెప్టెంబర్లో నోటిఫికేషన్. కానీ విధి విధానాలపై అస్పష్టత అంటే ఇదే, ప్రిలిమ్స్ మెయిన్స్ రద్దు చేస్తారా? రద్దు చేస్తున్నప్పుడు దాన్ని జీవో ఇవ్వాలి. అదేవిధంగా మిగిలినటువంటి పోస్టులు ఏ విధంగా ఇవ్వాలి, అదేవిధంగా నెక్స్ట్ ఏజ్ ఫ్యాక్టర్ ఒకటే చేయాలి. ఇవన్నీ కూడా విధి విధానాలు అన్నమాట. నెక్స్ట్ ఎలా అమలు చేయాలో చెప్పండి. కొన్ని ప్రతిపాదనలతో ప్రభుత్వానికి ఏపీపీఎస్సీ లేఖ రాసింది, ఎప్పుడో రాసింది కాబట్టి, పేపర్లోకి వచ్చింది కాబట్టి దాన్ని త్వరలో మరి మీ ముందుకు తీసుకొస్తుంది. ఎందుకు లేట్ అవుతుంది అని చాలామంది అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా జీవో తీయాలంటే జిఏడి, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ నుండి జీవో రావాలి. జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ రావాలి. ఎన్ని జీవోలు ఉంటాయంటే రాష్ట్రం మొత్తం మీద 199 జీవోలు ఉంటాయి. ఆ జీవోలో ఇది ఒక జీవో. అంటే రోజుకి ఎన్నో వందల వేల జీవోలు తీయాలి మరి వాళ్ళు. కొంతమంది ఆ డ్యూటీలో ఉంటారు, కొంతమంది ఎక్కడికో డ్యూటీ చేస్తారు, కొంతమంది లీవులు పెడతారు, రకరకాల కొంతమంది సెలవులు, అదేవిధంగా పండగ సెలవులు ప్రభుత్వం నుంచి కొన్ని లీవులు కేటాయిస్తూ ఇవన్నీ తీసుకోవడం వల్ల లేట్ అవుతుంది. అంతే తప్ప ప్రభుత్వం ఆల్రెడీ జీవోలు ఇచ్చేసింది కాబట్టి ఒక జీవో 2 జీవోలు రావాలి. కాబట్టి అవి వచ్చిన వెంటనే మీకు ఏ రోజైనా ఈ రోజు నుండి ఏ రోజైనా మీరు శుభవార్త వింటారు. నెక్స్ట్ నా డ్రీమ్ ప్రాజెక్ట్, నా కలల ప్రాజెక్ట్ ఇంగ్లీష్ మీడియం అయిపోయింది. మ్యాథ్స్ అయిపోయింది, చెక్కింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మ్యాథ్స్ చూపిస్తాను. కంటెంట్లో ఫిజిక్స్ అయిపోయింది, కొంచెం బయాలజీ చెక్కింగ్ ఉంది, అది కూడా అయిపోతుంది. ఏంటి మా దగ్గర నుంచి ఇప్పటి వరకు మనకి అమౌంట్లు పే చేసి ఇంగ్లీష్ మీడియం కోసం వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులకు అతి త్వరలో మీకు ఒక మంచి శుభవార్త చెప్తాను. అయితే బుక్ షాపుల్లో తీసుకున్నటువంటి వాళ్ళకి మా దగ్గర తీసుకునేటటువంటి వాళ్ళకి తేడా ఏంటంటే, మా దగ్గర తీసుకున్నటువంటి అభ్యర్థులందరికీ తెలుగు ఇంగ్లీష్తో సహా ఇస్తాం. తెలుగు ఇంగ్లీష్తో సహా 1800 ఎంత పే చేశారు మీరు. ఏది మిగిలినటువంటి ఇంగ్లీష్ మీడియం బుక్స్తో పాటు లాంగ్వేజ్ తెలుగు, లాంగ్వేజ్ ఇంగ్లీష్ వీటిని కూడా ఇస్తాం అను పబ్లికేషన్ అప్పుడు. అదే మీకు మార్కెట్లో అయితే తెలుగు ఇంగ్లీషు ఆ ప్యాకేజీలో ఉండదు. ఒకవేళ తెలుగు ఇంగ్లీష్ కావాలంటే సపరేట్ తీసుకోవాలి. అవి మొత్తం కలిసి 2400 రూపాయలు మార్కెట్లో అవుతాయి. కానీ మా దగ్గర మీరు తెలుగు ఇంగ్లీష్తో పాటు ఏమేమి తీస్తున్నారు, ఈ ప్యాకేజీ మార్కెట్కి రిలీజ్ అయ్యేటటువంటి ప్యాకేజ్ బుక్ షాపులకి, అంటే ఇప్పుడే బుక్ షాపులకి ఇవ్వము. మ్యాక్సిమం మన దగ్గర అందరూ అయిపోయిన తర్వాత ఎట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్ అప్పుడు బుక్ షాపులకి రిలీజ్ చేస్తాం. అప్పటి వరకు మీరు మా దగ్గర అను పబ్లికేషన్ ఆఫీస్ నుంచి తీసుకోవాలి. ఇది పేజెస్ అన్నీ సుమారు ఒక 4 పేజీలు అటు ఇటుగాను తయారవుతుంది బుక్. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, సైకాలజీ ఇంగ్లీష్ మీడియం బుక్స్. ఈ ఇంగ్లీష్ మీడియం బుక్స్ 500 పేజీలతో, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ 500 పేజీలు, తెలంగాణ కొంచెం అటు ఇటుగాను, ఎందుకంటే సిలబస్ తక్కువ కాబట్టి కొంచెం అటు ఇటుగాను ఉంటాయి. అదేవిధంగా ట్రైమ్ మెథడ్ సుమారు 250 పేజీలతో బుక్ రెడీ. ఇది రెడీ అయిపోయింది ఆల్రెడీ. ఇది ఎండింగ్లో ఉంది, సైకాలజీ ఎండింగ్లో ఉంది.
ఫస్ట్ పార్ట్ అయిపోయింది, సెకండ్ పార్ట్ రన్ అవుతుంది, థర్డ్ పార్ట్ అయిపోయింది అంటే పెడగాజీ అయిపోయింది. నెక్స్ట్ ట్రై మెథడ్ అయిపోయింది, క్లోజ్. ఒకసారి చెక్కింగ్కి వెళ్ళింది బుక్, అది అయిపోయిన వెంటనే మీకు ఈ తడవ డేట్ నేను అనౌన్స్ చేశానంటే పక్కాగా బుక్స్ రెడీ చేసే మీకు అనౌన్స్ చేస్తాను. మ్యాథ్స్ కంటెంట్ అయిపోయింది, 600 పేజీలు వచ్చిందండి. మీకు నెక్స్ట్ వీడియోలో దీని గురించి నేను చూపిస్తాను. 600 పేజీలు అద్భుతమైనటువంటి బుక్గా తయారైందన్నమాట. మొత్తం టోటల్ 6 యూనిట్లు, 3వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు అద్భుతంగా తయారైంది మెయిన్ యూనిట్లు. సో దీన్ని చక్కగా ప్రిపేర్ అవ్వండి 2 రాష్ట్రాల అభ్యర్థులు. నెక్స్ట్ సైన్స్ కంటెంట్ 400 పేజీలు, దీంట్లో బయాలజీ అయిపోయింది, ఫిజిక్స్ కంటెంట్ అయితే ఈ రెండు కొంచెం చెక్కింగ్కి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా సోషల్ స్టడీస్ కంటెంట్, ఏపీకి సంబంధించిన సోషల్ స్టడీస్ కంటెంట్ ఇంకా అవ్వలేదు, ఇది పెండింగ్ పెడతాం, లాస్ట్లో పంపిస్తాం. సోషల్ స్టడీస్ కంటెంట్లో 2 ఉంటాయి, ఒక ఓల్డ్ బుక్స్, న్యూ బుక్స్. అదేవిధంగా ఇక్కడ న్యూ బుక్స్ కంటెంట్ 3వ తరగతి నుంచి 6వ తరగతి వరకు న్యూ బుక్స్, సైన్సు, సోషలు, మ్యాథ్స్ ఈ 3 కలిపి ఒక బుక్గా ఇస్తుంది అనమాట. ఈ 3 కలిపి ఒక బుక్ ఇస్తాం. ఈ 2 సోర్సెస్, ఇవి 2 లాస్ట్ పేజ్లో మీకు పంపిస్తాం, లాస్ట్ పేజ్. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2450 పేజీలు మొత్తం. సో అప్రాక్సిమేట్లీ ఒక 10 పేజీలు 20 పేజీలు అటు ఇటుగానే ఉంటాయి అన్నమాట. దీన్ని ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఈ 6 బుక్స్ ప్యాకేజీ బుక్ షాపుల్లో మీకు 1799 రూపాయలకు లభ్యమవుతాయి అన్నమాట. ఏది 6 బుక్స్, తెలుగు ఇంగ్లీష్ ఎవరాడా, మీరు తెలుగు ఇంగ్లీష్ సపరేట్ తీసుకోవాలి. ఓన్లీ ఈ 6 బుక్స్ ఏపీకి సంబంధించి మీకు ఇక్కడ నుంచి అయితే మీకు 8 బుక్స్ వస్తాయి. ఇక్కడ నుంచి అను పబ్లికేషన్ ఆఫీస్ నుంచే మీకు 8 బుక్స్ 1800 రూపాయలకి 8 బుక్స్ వస్తాయి. కానీ బుక్ షాప్లో మాత్రం 1600 రూపాయలకి ఈ 6 బుక్స్ మాత్రమే వస్తాయి అన్నమాట. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇది ప్యాకేజ్. బుక్ షాపులు ఎప్పుడు రిలీజ్ చేస్తా అంటే ఇప్పుడు రిలీజ్ చేయం. అను పబ్లికేషన్ ఆఫీస్ నుంచే తీసుకోవాలి. మొత్తము టోటల్గా అను పబ్లికేషన్ ఆఫీస్ నుంచి మీకు 8 బుక్స్ వస్తాయి ఇంగ్లీష్ మీడియం. ఈ 6, నెక్స్ట్ తెలుగు, ఇంగ్లీష్, ఈ విధంగా 8 బుక్స్ అను పబ్లికేషన్ ఆఫీస్ నుంచి వస్తాయి. కాబట్టి మీకు మంచి మెటీరియల్ నేను ఇస్తున్నాను, అద్భుతమైనటువంటి మెటీరియల్ నేను ఇస్తున్నాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇప్పటి వరకు అల్లాడిపోతున్నారు బుక్స్ లేక, ఇంగ్లీష్ మీడియం లేక తెలుగు మీడియం ప్రిపేర్ అవుతున్నారు. రకరకాల బుక్స్, ఏయో సిలబస్తో సంబంధం లేనటువంటి బుక్స్ మీరు ప్రిపేర్ అవుతున్నారు. అలాంటి ఇక మన అను పబ్లికేషన్ ఇంగ్లీష్ మీడియంలో కూడా వచ్చింది కాబట్టి మీకు ఎలాంటి సమస్య మీకు అవసరం లేదు. రేపు డిఎస్సి ఇంగ్లీష్ మీడియంలో పెట్టినా మీకు ఎలాంటి డౌట్ ఉండదు. డోంట్ వర్రీ. ఆల్రెడీ మన దగ్గర తీసుకున్నటువంటి వాళ్ళు, తెలుగు మీడియం తీసుకున్న వాళ్ళకు కూడా కన్సెషన్ ఉంటుంది బుక్స్లో, ఒకవేళ ఇంగ్లీష్ మీడియం డిఎస్సి పెడితే. కాబట్టి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి వైరల్ అయ్యే విధంగా చూడండి, ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా చూడండి. ఇక 2 రాష్ట్రాల్లో మన అను పబ్లికేషనే మీకు శ్రీరామ రక్షక, అను పబ్లికేషన్ సర్వాంతర్యామిగా, మరి అటు సెంట్రల్ గవర్నమెంట్ జాబులకి, ఇటు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోస్టులకి ఒక అను పబ్లికేషన్లోనే మీకు అద్భుతమైనటువంటి బుక్స్ రిలీజ్ అవుతాయి, మంచి బుక్స్ రిలీజ్ అవుతాయి, క్వాలిటీ బుక్స్ రిలీజ్ అవుతాయి. మీకు ఉద్యోగాన్ని వరకే తీసుకెళ్లేటటువంటి బుక్స్ మీకు రిలీజ్ అవుతాయి. కాబట్టి అను పబ్లికేషన్ బుక్స్ మీరు ప్రిపేర్ అయితే దెన్ 100% సాటిస్ఫై అవుతారన్నమాట. ఆ విధంగా తీసుకొస్తుంది అనమాట. ఆ విధంగా మరి ఒక దైవంతో సమానంగా బుక్స్ని నేను తీసుకొస్తాను. ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు సరైనటువంటి బుక్స్ ఉండేవి కాదు, చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా దెబ్బతిన్నాం, సరైనటువంటి పబ్లికేషన్ ఉండేవి కాదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నా ఫాలోయర్స్, నా జూనియర్స్ మీరందరూ కూడా ఇబ్బంది పడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో బుక్స్ మీద ఎలాంటి డౌట్ లేకోకుండా, ఎలాంటి రాజీ లేకోకుండా క్వాలిటీతో అద్భుతమైనటువంటి పుస్తకాలను మేము ముందుకు తీసుకొస్తాను. ఈ విషయాన్ని 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. నాట్ ఓన్లీ డిఎస్సి టెట్, మిగిలినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మీరు సెటిల్ అయ్యే విధంగా నేను మరి తీసుకొస్తున్నాను అనమాట.
ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి ప్రతి ఒక్కరికి, ప్రతి పేద పిల్లవాడికి దీన్ని అందించే విధంగా, ఈ సమాచారాన్ని అందించే విధంగా చూడవలసినటువంటి ఆవశ్యకత మీ పైన ఉంది. నెక్స్ట్, ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం బుక్స్. ఇవి కూడా తెలంగాణ రాష్ట్రానికి మరి బుక్ షాపుల్లో అయితే 5 బుక్స్ ఉంటాయి. అను పబ్లికేషన్ ఆఫీస్ నుంచి అయితే 7 పుస్తకాలు మీకు వస్తాయి. 7 ఏంటి అవి? 7 1 తెలుగు, 2 ఇంగ్లీష్ తో పాటుగా ఈ 5 బుక్స్. ఈ 5 బుక్స్ ఏంటి? 5 బుక్స్: సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, ట్రైబ్ మెథడు, మ్యాథమెటిక్స్ కంటెంటు, సైన్స్ కంటెంటు, సోషల్ స్టడీస్ కంటెంటు. ఇవన్నీ కూడా అయిపోయినాయి. తెలంగాణ మిత్రులకి మొత్తం బుక్స్ మొత్తం పంపించారు. ఇక్కడ సోషల్ కూడా అయిపోయిందనమాట. ఇది తెలంగాణ అభ్యర్థుల యొక్క సోషల్ స్టడీస్ కంటెంటు 400 పేజీలు. అదేవిధంగా తర్వాత ఏపీ ఇదే విధంగా వస్తుందన్నమాట. మరి తెలంగాణ అభ్యర్థులకి సైకాలజీతో సహా సైకాలజీ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు సైకాలజీ వస్తే మీకు అన్నీ కూడా తెలంగాణ అభ్యర్థులకు అన్నీ కూడా ఒకేసారి పంపించేస్తాను. ఏపీ అభ్యర్థులకు మాత్రం 2 దఫాలు పంపిస్తాను. అంటే ఒక సోషల్ కంటెంట్ మాత్రమే వాళ్ళకి బహుశా ఏపీ అభ్యర్థులకి మిగులుతుంది. దాదాపు మ్యాక్సిమం ఒక 4 రోజులు లేట్ అయినా మొత్తం టోటల్గా పంపించే ఏర్పాటు నేను చేస్తాను మిత్రులారా. కాబట్టి ఇది ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి ఇది. నెక్స్ట్, స్కూల్ అసిస్టెంటు కూడా జరుగుతుంది అభ్యర్థులకి. మీకు డోంట్ వరీ. బయట మార్కెట్లో మన బుక్స్ కంటే ఇక్కడ అను పబ్లికేషన్ ఇక్కడ మీకు ఒక 10 రూపాయలు తక్కువగా ఉంటాయన్నమాట. ఆ విధంగా మీకు తీసుకొస్తున్నాను. మరి మీరందరూ కూడా అను పబ్లికేషన్ని మరి ఇష్టపడేటటువంటి అభ్యర్థులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి నా హార్డ్ వర్క్ని మీరు ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నారు. వీడియో పెట్టకపోతే మరి వీడియో పెట్టలేదు మరి మాకు వీడియో పెట్టండి సార్ అని ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తున్నారు. కాబట్టి మీకు పంచపక్ష ప్రమాణాలు అంటే మనం అను పబ్లికేషన్లో ఉన్నటువంటి బుక్స్, వీడియోస్ పంచపక్ష ప్రమాణాలతో సమానం. కాబట్టి పంచపక్ష ప్రమాణాలు తీసుకునేటటువంటి కెపాసిటీ, తినేటటువంటి శక్తి మీలో ఉందా? మీలో ఉంది, మీలో ఉండాలి. మీరు ఆ మెటీరియల్ మొత్తం, ఆ బుక్స్ మొత్తం జీర్ణం చేసుకోవాలి, మీ మనస్సుకు ఎక్కించుకోవాలి, స్టడీ చేసుకోవాలి, డిస్కషన్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి అని ఆశిస్తూ నెక్స్ట్ శివపాల్ సార్ యొక్క మాటలు చెప్పాలి, మాటలు వినాలి, ఆ వీడియోస్ చూడండి, ఆ డౌట్లు అడగండి. మరి ఇంగ్లీష్ సైకాలజీని చాలా ఈజీ వేలో తెచ్చుకోండి, బాగా ప్రయత్నించండి. సైకాలజీ అనేటటువంటి డౌట్ లేకుండా చేసుకోండి. ఒక్క బిట్టు మిస్ కాకుండా చూసుకోండి. ఒక్క బిట్టు మిస్ అయినా టెట్లో అయితే మీ ర్యాంకు వెళ్ళిపోతుంది, డిఎస్సిలో అయితే మీ ఉద్యోగం పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, నేను ఒకటే చెప్తున్నాను, ఏ సబ్జెక్ట్ అయినా డిస్కషన్, అడగటం, చర్చ, ఆలోచించటం, డౌట్లు ఎప్పటికప్పుడు మీకు ఉన్నటువంటి డౌట్లని నివృత్తి చేసుకోవటం, క్లారిఫికేషన్ తీసుకోవటం చేస్తే సబ్జెక్ట్ మీ చేతి నుండి దాటదు. ఎందుకు పోతుంది అంటే మీ మిస్టేక్. సబ్జెక్ట్లో ఎందుకు బిట్స్ మిస్ అవుతుంది అంటే మీ మిస్టేక్. దట్ ఈజ్ యువర్ మిస్టేక్. నేను ఎవరిని తప్పు పట్టను. మీ మిస్టేక్. మీ చెప్పేటటువంటి సార్లు తప్పట్టను, మీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ తప్పట్టను, ఆన్లైన్ మన అను పబ్లికేషన్ ఆన్లైన్ తప్పట్టను, ఏది తప్పట్టను. దట్ ఈజ్ యువర్ మిస్టేక్. మీరు బాగా చదవకపోవటం, మీకు ఇంట్రెస్ట్ లేకపోవటం, మీరు నిర్లక్ష్యం, మీకు రకరకాల వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఉండటం కావచ్చు. వీటన్నింటి వల్ల మీరు మిస్ అవుతున్నారు. తత్ఫలితంగా మీ జీవితమే కోల్పోతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని
మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ సైకాలజీని ఒక మంచి సబ్జెక్ట్, మరి దాన్ని మీరు ఎక్కువ నాలెడ్జ్ని గ్యాదర్ చేయవలసింది కోరుతున్నాను. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. అదేమిటి అంటే మిత్రులారా, ఫిబ్రవరి నెల నుండి అంటే 2021 ఫిబ్రవరి నెల నుంచి కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ అనేటటువంటిది ఒకటి స్టార్ట్ చేసి దానిలోనే ఇప్పటి వరకు సుమారుగా 5 నెలల నుంచి కూడా నేను టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే నా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను మాట ఇచ్చున్నాను, అది డిఎస్సి వరకు కూడా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేస్తానని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. కాబట్టి ప్రతిరోజు టెస్ట్ పెడుతున్నాను. మిత్రులారా, ఇప్పుడు సారు మన ప్రతి వీడియోలోనూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, శివపల్ సార్ సైకాలజీ ఆ గ్రూప్లో టెస్టులు రాయండి, మీకు సైకాలజీలో నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటే కనుక క్వశ్చన్స్ చేయమని అడుగుతున్నారు. అయితే విపరీతమైన కాల్స్, విపరీతమైనటువంటి వాట్సాప్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా నేను చాలా ఓపికతో సమాధానం అయితే ఇస్తున్నాను. మిత్రులారా, మీరు చేయాల్సినటువంటి విషయం ఒకటే, ఏపీ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అయింది ఈ బుక్. చూడండి, ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2021 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఈ లోగోతో ఉన్నటువంటి బుక్ను ముందు మీరు చదవండి. దీనిని పేజ్ టు పేజు, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదివినట్లయితే మీకు నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. ఎప్పుడు డౌట్ వస్తాయంటే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే డౌట్ రాదు. మరి ఎప్పుడు డౌట్స్ వస్తాయంటే పేజ్ టు పేజ్, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్, మీనింగ్ టు మీనింగ్ నేర్చుకున్నట్లయితే మనం సైకాలజీలో పూర్తి స్థాయిలో పట్టు సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పేజ్ తీసుకొని ఆ పేజీలోని మీకు ఏవైతే అర్థం కానటువంటి వర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్ మీద నోట్ చేసుకొని వాటిని మీకు మీనింగ్ తెలియకపోతే కనుక వెంటనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను వెంటనే రిప్లై ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా ఆ రోజు కాకపోయినా మరుసటి రోజు అయినా సరే ఖచ్చితంగా రిప్లై ఇచ్చి తీరుతాను, మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. అయితే మిత్రులారా, ఏపీ మరియు తెలంగాణ మిత్రులందరికీ నా విన్నపం ఏమిటంటే ప్లేస్టోర్లోని టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి శివపల్లి సార్ అన్ని క్యాపిటల్ లెటర్సే, శివపల్లి సార్ సైకాలజీ అని టైప్ చేస్తే నా ఫోటో వస్తుందండి. అక్కడ మీరు జాయిన్ అయిపోయినట్టు అక్కడ ఒక క్లిక్ చేయండి, వెంటనే మీరు జాయిన్ అవుతారు. ప్రతిరోజు కూడా సుమారుగా 2000 మందికి పైగా ఎగ్జామ్ రాయడం అనేటువంటి జరుగుతుంది. చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తూ మీరు మన సార్ చెప్పేటటువంటి సూచనలన్నీ కూడా పాటిస్తూ ప్రతిరోజు కూడా విపరీతమైనటువంటి ఫోకస్ చేసుకుంటూ సైకాలజీ సబ్జెక్ట్ మీద మీరు క్వశ్చన్స్ అడిగినట్లయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా నేను వెంటనే నివృత్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని అను పబ్లికేషన్స్ తరపున మరి మీరందరూ కూడా ఉపయోగించుకొని సార్ యొక్క సూచనలు సలహాలు కూడా పాటిస్తూ ఉంటారని. అదేవిధంగా నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ప్రతిరోజు నేను పరిచయం చేస్తున్నాను. ప్రతి వీడియోలో మ్యాథ్స్ మిగిలిన థియరీ సబ్జెక్టులు చదువుకుంటే వస్తాయి, మ్యాథ్స్ చదువుకుంటే రాదు. ఇక్కడ ఎస్జిటి రాసేవాళ్ళు నాన్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ కూడా పోతుంది. బయాలజీ, సోషల్ వాళ్ళు రకరకాల వ్యక్తులు ఇక్కడ ఉంటారు. మరి సబ్జెక్ట్ పోద్ది. ఎందుకు పోద్దంటే దట్ ఈజ్ యువర్ మిస్టేక్. మ్యాథ్స్ అంటే భయపడి మిమ్మల్ని ఏమైనా కొట్టిద్దా, మిమ్మల్ని ఏమైనా చంపుతుందా సబ్జెక్ట్ని మీరు భయపెట్టాలి. సబ్జెక్టుతో గేమ్ ఆడుకోవాలి, ఫుట్బాల్ ఆడుకోవాలి. ఏ సబ్జెక్ట్ అయినా అంతే. మీకు ఏదైతే రాదో ఎందుకు రావు నువ్వు, ఎవరి కోసం రావు, ఏమి నీ అబ్బ సొమ్మ, నాకెందుకు రావు, నేను నీకు ఏం ద్రోహం చేశాను సబ్జెక్టా, మ్యాథ్సా, సైకాలజీయా, సోషలా, సైన్సా, ట్రైమెదరా, ఇంగ్లీషా, ఈ విధంగా మీరు మీ అంతరకు మీరు క్వశ్చన్ వేసుకుని ఏ సబ్జెక్ట్ అయితే మీకు రాదో ఆ సబ్జెక్టు చుట్టూ మీరు తిరుగుతూ ఉండాలి. ఫస్ట్ ఆ సబ్జెక్ట్ భూమి సూర్యుని చుట్టూ ఏ విధంగా అయితే తిరుగుతుందో ఆ సబ్జెక్టు చుట్టూ మీరు తర్వాత ఆ సబ్జెక్టు మీ చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ సబ్జెక్టు చుట్టూ మీరు తిరగాలి, తర్వాత మీ చుట్టూ సబ్జెక్టు తిరుగుతుంది. ఆ విధంగా ఏ సబ్జెక్ట్నైనా
ఎంత కఠినమైనటువంటి కఠినము అనేటటువంటిది ఉండదండి. ఏ సబ్జెక్ట్ అయినా ఈజీయే. కఠినము అన్నామంటే అది మీ మైండ్ ఆ విధంగా తయారైంది. అమ్మో ఈ సబ్జెక్ట్ అంటే కష్టం అనేటటువంటిది మీరు ఫామ్ చేసుకున్నారు మనసులో. మీరు ఆ విధంగా ఆ సబ్జెక్ట్ అంటే భయపడ్డారు మీ మనసులో. కాబట్టి మ్యాథ్స్ నేర్చుకోండి మిత్రులారా, మ్యాథ్స్ నేర్చుకోండి. మ్యాథ్స్ చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్. మీరు మనసుకు పెడితే, నేను ఎందుకు చెప్తున్నానంటే మ్యాథ్స్ అంటే భయపడేటటువంటి వాళ్ళు, మ్యాథ్స్ అంటే ఫోబియో ఉన్నటువంటి వాళ్ళు, మ్యాథ్స్ అంటే నిర్లక్ష్యం చేసేటువంటి వాళ్ళు, చిన్నప్పుడు మ్యాథ్స్ క్లాస్ అంటే పారిపోయేటటువంటి వాళ్ళకి నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే అప్పుడు పారిపోవచ్చు. అకాడమిక్ ఎగ్జామ్లో ఏదో 4 సమ్స్ బట్టి కొట్టి రాసేయచ్చు, మీరు ఒడ్డున పడవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం మ్యాథ్స్ రాకపోతే మీకు ఏ ఉద్యోగం రాదు. మ్యాథ్స్తో పాటు మిగిలినటువంటి సబ్జెక్టు ఒక మ్యాథ్సే, అట్లానే ఒక మ్యాథ్సే చేస్తానంటే మళ్ళీ మిగతా సబ్జెక్టులు వదిలితే రాదు. మ్యాథ్స్ని చేసుకుంటూ మిగిలినటువంటి సబ్జెక్టులు కూడా రోజు దైనందిన కార్యక్రమాలలో ఆ సబ్జెక్టులు కూడా మీరు ఎప్పటికప్పుడు ఫాలో అవ్వాలి. 2 రాష్ట్రాల్లో ఉండేటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు మార్గదర్శిగా మరియు అత్యంత ప్రామాణికమైనటువంటి పుస్తకాలను అందిస్తున్న శ్రీ అను పబ్లికేషన్ ఎండి గారు సెవే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలామంది నిరుద్యోగులు శ్రీ అను పబ్లికేషన్ బుక్స్ చదవడం ద్వారా చాలా ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అనేది ఒక మంచి శుభ పరిణామంగా మేమందరం భావిస్తున్నాం. అదేవిధంగా చాలామంది సోషల్ స్టడీస్ అభ్యర్థులు కానీ లేదా బయాలజీ అభ్యర్థులు కానీ మ్యాథమెటిక్స్ రాక మేము హెచ్జిడి ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం సార్ అని చాలా ఎక్కువ మంది వాట్సాప్ మెసేజ్లు మరియు ఫోన్స్ ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నారు. మీరందరూ కూడా భయపడవలసిన అవసరం ఏమీ లేదమ్మా. మ్యాథమెటిక్స్ అనేది చాలా ఈజీ సబ్జెక్టు. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి బేసిక్స్ కాన్సెప్ట్స్ని మీరు రెగ్యులర్గా నేర్చుకున్నట్లయితే మనం రేపు టెట్లో కానీ డిఎస్ఎల్లో కానీ ఏ లెక్క ఇచ్చినా ఈజీగా చేయగలం. దాని కొరకు మన అను పబ్లికేషన్ నుంచి మ్యాథమెటిక్స్ బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ మ్యాథమెటిక్స్ బుక్ టెట్ 2021 సిలబస్ను అనుసరించి క్లియర్గా ప్రతి టాపిక్ న్యూ సిలబస్ అండ్ ఓల్డ్ సిలబస్ని బేస్ చేసిన బుక్ నింపారు. చాలా ఎక్స్ట్రానరీగా ఉంది. ఆ బుక్ ఒక్కటి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనం 24 మార్కులు ఖచ్చితంగా కంటెంట్లో స్కోర్ చేయగలం. అదేవిధంగా మెథడాలజీ కూడా అదే బుక్లో పొందుపరిచారు. చాలా ఎక్స్ట్రానరీగా రాశారు. టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ప్రతి పాయింట్ని అందులో పొందుపరచడం జరిగింది. ఖచ్చితంగా మీకు ఏ సందేహం ఉన్నా మ్యాథమెటిక్స్లో 24/7 సెవే సార్ చెప్పినటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసినా లేదా మెసేజ్ పెట్టినా ఖచ్చితంగా మీ డౌట్స్ని మేము క్లారిఫై చేస్తాం. ఎప్పుడూ కూడా మీ వెంటే అను పబ్లికేషన్ మరియు మేమందరం కూడా ఉంటామని మర్చిపోవద్దు. ఖచ్చితంగా బాగా చదవండి. థ్యాంక్ యూ.